అంటే స్ట్రైట్‌గా ఒకటే ప్రశ్న. హ్మ్. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ పాత్రలని చూడటం లేదు జనాలు. హ్మ్. స్మగ్లర్‌లను చూస్తున్నారు. అంతే. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. ఓకే. అంటే ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నారు ఈళ్ళు? 'పుష్ప' గురించి, 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుతున్నారు. 'గేమ్ చేంజర్‌లో' ఆయన ఐఏఎస్, ఐపీఎస్ హ్మ్. అలాగే ఆయన ఎలక్షన్ కమిషనరు, అవును. పైగా సీఎం. క్లైమాక్స్‌లో సీఎం అవుతాడు. హ్మ్. ఇది స్టోరీ. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాలని అడ్డుకోవడానికి ఒక మంచి మార్గం. ఏది మంచి మార్గం? ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి అక్రమాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి ముఖ్యమంత్రి అవ్వటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. అలాగే ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కాకుండా ఉన్న రాజకీయంలోనే మార్పులతో ఎంటర్ అవ్వాలని అనుకోవటం. అంటే 'గేమ్ చేంజర్' సినిమాలో ఉన్న లోపాలు చెప్తున్నాను నేను. హ్మ్. 'గేమ్ చేంజర్' అనే సినిమాని డిజైన్ చేయటంలో దర్శకుడి అనవగాహన ఏమిటి అనేది అర్థమవుతుంది. ఓకే. చివరికి ఎంత పేలవమైన చిత్రీకరణ అంటే, చిత్రీకరణ పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ సినిమాలో. హ్మ్. ఉదాహరణకు అప్పన్న పాత్ర చనిపోయేటువంటి సన్నివేశాలున్నాయి. ఆ సన్నివేశాల్లో ఆయనలో ఉన్నటువంటి హీరోయిజంని ఎలివేట్ చేయాలి. ఆ ఎలివేట్ చేయటానికి అక్కడ ఏదైనా ఒక అద్భుతం చేయాలి ఆయన డైరెక్టర్. హ్మ్. చాలా ప్యాసివ్‌గా గడిచిపోతుంది ఆ సీన్. అవును. అప్పటికే ప్రేక్షకులకు తెలిసినటువంటి శ్రీకాంత్, అలాగే ఆహ్, కనకాల, హ్మ్. రాజీవ్ కనకాల ఇద్దరు వస్తారు. ఓహ్! వచ్చి అతని మీద అతన్ని పొడుస్తారు. అతను అక్కడ షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, హ్మ్. ఆ టోటల్ సీన్ ఎందుకు ఆ మేరకైనా ఎలివేట్ అయిందంటే, చూసిన వాడిని కూడా మిగల్చకూడదు అనే డైలాగ్. హ్మ్. అది కొంచెం ఎలివేట్ చేసింది. అయితే ఆ సన్నివేశాన్ని ఎమోషనల్‌గా తీసుండాల్సింది. ఓకే. తీస్తే బావుండేది. ఇలాంటి సందర్భమే 'మనుషులంతా ఒక్కటే' అనే సినిమాలో దాసరి నారాయణరావు గారు హ్యాండిల్ చేశాడు. చనిపోతాడు అందులో ఒక ఎన్టీఆర్ చనిపోతాడు. తండ్రి ఎన్టీఆర్. ఆ తండ్రి ఎన్టీఆర్ చనిపోయేటువంటి సన్నివేశాన్ని ఆయన అభిమన్యుడి మరణంతో కంపేర్ చేస్తూ ఆయన ఒక బండి చక్రం తీసుకుని వాళ్ళతో యుద్ధం చేయటం. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో బెనర్జీతో ఒక బుర్ర కథ చెప్పించటం. అలా దాన్ని విపరీతంగా రైజ్ చేసి ఆ ఎమోషన్‌ని ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసి కూర్చోబెట్టాడాయన. బయటకొచ్చిన తర్వాత కూడా దాని మీద చర్చించుకునే లెవెల్‌లో నడిపాడు దాన్ని. అంత ఎమోషన్ క్రియేట్ కాలా ఇక్కడ. అది ప్రాబ్లమ్. రెండోది ఉన్న వ్యవస్థ అంటే ఇక్కడ ప్రభుత్వం మారితే, పాలన మారితే ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పించటం. ఇది భ్రమ అనే విషయం ప్రేక్షకులకి, ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఏది ప్రభుత్వాలు మారితే, పాలకుడు మారితే ఏదో జరిగిపోతుంది అనే భ్రమ. అది ఖచ్చితంగా భ్రమే. ఎందుకంటే మనం చూస్తున్నాం. ఏది 90ల తర్వాత అధికారంలోకొచ్చిన ఏ పార్టీ అయినా సరే, ఒకే విధమైన పాలన ఉంటుంది. ఏదో కొద్దిపాటి స్ట్రక్చరల్ ఇబ్బందులు తప్ప. అంటే వాళ్ళు ఈ పథకానికి డబ్బులిస్తే వీళ్ళు ఇంకో పథకానికి డబ్బులిస్తారు తప్ప. మౌలికమైనటువంటి మార్పులేమి ఉండవు. అకార్డింగ్ టు ఎకానమీ, మార్కెట్ ఎకానమీ ప్రకారమే పరిపాలన వెళ్తుంది. అంటే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులని కార్పొరేట్‌లకి కట్టబెట్టడము ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి. ఈ సినిమా మొదలవటమే అప్పన్న క్యారెక్టర్ మొదలుపెట్టడమే కార్పొరేట్‌లకు వ్యతిరేకంగా మొదలుపెడతాడు. మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా మొదలుపెడతాడు. హ్మ్. ఈ మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా మొదలవటం అనేది బాక్సైట్ తవ్వకాలతో మొదలైతే, అక్కడ ఆ బాక్సైట్ తవ్వకాలు, ఈ వ్యవహారాలకు సంబంధించి అనుమతులివ్వటంలో తెలుగుదేశము, కాంగ్రెసు అన్నీ అన్నీ చేశాయి. ఓకే. ఒకళ్ళు గాదు అందరూ ఉన్నారు దానిలో. హ్మ్. అన్ని ప్రభుత్వాలు అలాగే చెయ్యాలి. చేసి తీరాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్ని పరిపాలిస్తోంది వరల్డ్ బ్యాంక్. అందుకని వరల్డ్ బ్యాంక్ పాలసీలకు అనుగుణంగానే ఎవరైనా చేయవలెను. కార్పొరేట్‌లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటి పనులు ఇక్కడ జరగవు.
అందుకని ప్యారలల్ గవర్నమెంట్ నడపాలి ఇతను. ఒకవేళ దాన్ని ఎదుర్కోవాలంటే. ఇతను పొలిటికల్ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పొలిటికల్ పార్టీ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు బానే డైరెక్టర్. దాన్ని బలంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. అతను రియలైజ్ అవ్వాలి. అప్పన్న క్యారెక్టర్ రియలైజ్ అవ్వాలి. నేను తప్పు చేశాను అని. ఆ రియలైజేషన్ ఆవిడలో కూడా రావాలి. ఓకే. అతని వైఫ్ క్యారెక్టర్లో కూడా. ఆ రియలైజేషన్ మీద రెండో క్యారెక్టర్ నడవాలి. అలా చేసుంటే సినిమా బతికేది అది. అలా చేయకుండా కన్ఫ్యూజ్ చేసి అతన్ని మళ్ళీ స్ట్రక్చర్లో భాగం చేసి అతన్ని బ్యూరోక్రాట్ని చేసి బ్యూరోక్రాట్లు ఎలా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత ప్రపంచంలో అందరికీ తెలుసు. బ్యూరోక్రాట్లకి సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ డిజైనింగ్లో భాగంగానే వెళ్ళాలి. అంతకు మించి వెళ్ళటానికి మార్గం లేదు. ఇలా దీనికి ఈ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా వెళ్ళాలనుకున్నటువంటి ముఖ్యమంత్రుల్ని బ్యూరోక్రాట్లని తీసి పక్కన పెడతారు. మనం చాలామందిని చూసాం. నందమూరి తారక రామారావు గారిని పదవిలోంచి తొలగించడం కూడా ఇందుకే జరిగింది. వారు మార్కెట్ ఎకానమీకి భిన్నమైనటువంటి మార్గంలో ఆయన నిర్ణయాలు ఉంటున్నాయనే ఉద్దేశంతోనే అనుకూలమైన సమయంలో అననుకూల ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో తీసి పక్కన పెట్టారు ఆయన. దాని మీద శాస్త్రీయమైనటువంటి చర్చ జరగలేదు కానీ బయట నిజానికి అది మార్కెట్ ఎకానమీ పొడిచిన వెన్నుపోటు ఎన్టీఆర్కి. ఆయన తర్వాత కంట్రోల్ అవుతాడా లేదా అనేది వేరే గొడవ. ఒక 5 నెలల్లోనే ఆయన వెళ్ళిపోయాడు. అలా దీన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ స్మగ్లర్లను ఎందుకు ఆదరిస్తున్నారు జనాలు అనేది అర్థం అవుతుంది. జనాలకి ప్రభుత్వాల మీద భ్రమలు పోయినాయి, నమ్మకాలు పోయినాయి. ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఏదో మన జీవితాల్లో ఏదో ఇరగబొడి చేస్తారని ఎవరో అనుకోవడం లేదు. చాలా సందర్భాల్లో వాళ్లే విలన్లుగా వ్యవహరిస్తున్నారు సామాన్య ప్రజల జీవితాల్లో. మొన్న హైడ్రా పేరుతో చేసినటువంటి విధ్వంసం చూసాం మనం. ఏది వీళ్ళు కొన్ని పొలిటికల్ లీడర్స్ తాలూకా ఫామ్ హౌసెస్ అవి కూల్చారు, ఓకే. అధికార పార్టీ వాళ్ళు కూడా కూల్చారు, ఓకే. అలాగే ఒక సినిమా నటుడి తాలూకా నాగార్జున తాలూకా కన్వెన్షన్ కూల్చారు, బాగుంది. కానీ ఇదే సమయంలో కొంతమంది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అప్పులు చేసి కట్టుకున్న అపార్ట్మెంట్లు, అలాగే పేదలు బతకలేక ఏదో పద్ధతిలో చిన్న గుడిసెలు వేసుకుని రేకుల షెడ్లు వేసుకుని బతుకుతున్న వాళ్ళ మీద కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటంతో వాళ్ళకి బ్యూరోక్రాట్స్ అంటే ఒక కోపము, చిరాకు మొదలైపోయింది. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని జాగ్రత్త చేసి, ఇప్పుడు క్లస్టర్ల పేరుతో జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా అదే. ల్యాండ్ పూలింగ్ పేరుతో జరుగుతోంది అదే. ప్రభుత్వ ఆస్తుల్ని భద్రపరిచిన ఆస్తుల్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం అనే కార్యక్రమం జరుగుతోంది అనే విషయం ప్రజలకు తెలుసు. ఇందుకోసం బ్యూరోక్రాట్లు మనని వేధిస్తున్నారు, పోలీసులు మనని వేధిస్తున్నారు అనే విషయం తెలుసు. కలెక్టర్లు